నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఐపోలవరం మండలం గుత్తినదేవి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుబ్బరాజు, ఎమ్మెల్సీ రాజశేఖర్. ముమ్మిడివరం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు. భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు. యానాం నియోజకవర్గంలో శ్రీరామ నవమి వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఆలయం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. నియోజకవర్గంలోని అన్ని రామాలయాల్లో శ్రీరామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పానకం పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నియోజకవర్గంలోని సుమారు 20 రామాలయాల్లో జరుగుతున్న శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించారు. అనంతరం కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న దంపతులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో ఆయా ఆలయాలకు సంబంధించి ప్రతినిధులు, కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు మల్లాడిని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మరికొన్ని ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను మల్లాడి ప్రారంభించారు. యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. తల సరి చేసుకో. తీసుకురారా అంటున్నారు. డబ్బులు లేక అడిగి 3 నెలల పని మొదలు కంప్లీట్ చేయాలి. పిలిచి మాట్లాడాలి. నమస్కారాలు సమర్పయామి. సంవత్సరం దీర్ఘమాయు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ.
देवा पवित्रेण आत्मानं प्रदेशना तेन सहस्रधारेण भावमान्य प्रथमा राजावत्यं कृतम् అవునా శ్రీరామనవమి సందర్భంగా యానాం ప్రజలకు పరిసర ప్రాంతాల ప్రజలకు యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. యానాంలో ఉన్న రామాలయం గుడికి వెళ్లి దర్శించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యానాం కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధాని దినేష్, మెల్లం చిన్న, రాజ్బాబు, గణేష్, విజయవర్మలు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా యానాం ప్రజలకు పరిసర ప్రాంతాల ప్రజలకు యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. యానాంలో ఉన్న రామాలయం గుడికి వెళ్లి దర్శించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యానాం కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధాని దినేష్, మెల్లం చిన్న, రాజ్బాబు, గణేష్, విజయవర్మలు పాల్గొన్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. యానాం తెలగ అభ్యుదయ కాపు సంఘం అధ్యక్షులు కాటంశెట్టి రామ్మూర్తి దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. అలా చేయవలసిందే మేము
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో పట్టాభిరాముడిగా కొలువై ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల వారి కళ్యాణానికి స్థానిక భక్తులు వివిధ రకాల పూలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి పాదాల చెంత సమర్పించారు. కళ్యాణంలోని ప్రధాన పాద ప్రక్షాళన, కంకధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మంగళధారణ ఘట్టాల యొక్క విశిష్టతను వేద పండితులు భక్తులకు వివరిస్తూ కళ్యాణ క్రతువు నయనానందకరంగా నిర్వర్తించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణాన్ని ప్రారంభించుకుంటాం. ముందుగా మీ శర్మ గారు ఆరాధన అంటాం. శైవ గణాలకు అధ్యక్షుడు విఘ్నేశ్వరుడు అంటాం. చెప్పి పూర్వం సంగతులుగానే ఆజన్య దుర్యోగ ప్రేణాలు చంద్రమా ప్రేణాలు మహేశ్వర ప్రేణాలు ఆదిత్య ప్రేణాలు అమ ప్రేణాలు భుజ ప్రేణాలు భుజ ప్రేణాలు నమః. కాపురం చల్లదనంలో కూడా ఒక 18-20 పళ్ళు తక్కువ కాకుండా ఉంటాయి. అంటే ఆ అత్తలం ఎందుకయ్యా అంటే కనుక అత్తసిపోయి ఉండాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారికి కూడా బ్రాహ్మణ
అక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆ అమ్మవారికి మాంగళ్యాన్ని సమర్పించి సుమంగళ కలమైనటువంటి ఆ కుంకుమ స్వామి లోకమంతా కూడా శుభ సంతోషాలతో ఉంటుంది అని చెప్పారు. అదే వ్యవస్థాపన కర్మాన్ని స్వీకరించడానికి యజ్ఞోపేత ద్వారా చేస్తారు. తాళ్లరేవు మండలంలో వాడవాడల శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాములూరి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో వాడవాడల శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తాళ్లరేవు, పటవల, కోరంగి, గుత్తులవారిపాళ్యం, కొత్త కోరంగి, నీలపల్లి, సీతారామపురం, గాడిమొగ్గ, లక్ష్మీపతిపురం, సుంకరపాళ్యం, పి మల్లవరం, పోలెకుర్రు, సుంకుటరేవు తదితర ప్రాంతాల్లో రామ మందిరాల వద్ద కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు. ఐపోలవరం మండల పరిధిలోని వాడవాడల శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆయా గ్రామాల్లో కొలువై ఉన్న రామాలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేమవరం గ్రామంలో రామదాసు గారి తూము వద్ద కొలువై ఉన్న శ్రీ హనుమాన్ భరత లక్ష్మణ వృషివర్య పట్టాభి రామాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆలయ అర్చకులు రామకృష్ణ పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి కళ్యాణంలో భక్తులు సలాది శ్రీను, గొల్లకోటి సత్యబాబు దంపతులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా వేమవరం రజ్జుకపేటలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాలయంలో ఆలయ అర్చకులు చంద్రభట్ల సూర్యనారాయణ శర్మ బ్రహ్మత్వంలో జరిగిన స్వామివారి కళ్యాణంలో నేదునూరి విజయ్ కుమార్, మంజువాణి దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు. అయితే మన కళ్యాణం జరిపించింది శ్రీను డాక్ శ్రీను. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా. జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ.
शुक्लां वरदं विष्णु परब्रह्मा तस्मै श्री गुरवे नमः। सरस्वती माता को देवी दुर्गा माता को श्री राम चंद्रमूर्ति రామదాస్ గారు తుమ్ము వద్ద కొలువై ఉన్నటువంటి హనుమత్ భరత సీత రామ లక్ష్మణ ఆంజనేయ సపరివార సమేతముగా కొలువై ఉన్నటువంటి రామాలయమునందు ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా మన రామాలయం వద్ద శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడుతున్నది. కావున భక్తులంతా కూడా విచ్చేసే స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే నవమి రోజు మా దేవాలయం వద్ద అతి వైభవపేతముగా అన్న సమారాధన కార్యక్రమం జరగబడుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చినటువంటి భక్తులు అన్న సమారాధన కార్యక్రమం స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అలా కూర్చున్నామా సార్ అంతా కూడా శ్రీరామ వైవాహినా వైదేహీనాభిలాషితం కామం కామం కృతం విఖ్యాతం భవత్ప్రయర్దం వేదయా సాసాప్తిర్వరగోతమస్తవనిత శ్రీరాసువీరాకృత దంపత్యోర్హిమామవాగజననం ధైర్యాదమంగళం కళ్యాణం కమనీయ కోమలకరైరాత్రాక్షరారోపణం సీతారామచంద్రదేవరామావరభావంతు ఇష్టశ్రీమాన్ భవాధాన్యం ధనం ఆయుష్యేంద్రయే ప్రదర్ చెప్తాను. ఐపోలవరం మండల పరిధిలోని కేసనకుర్రు జై బుద్ధనగర్ గ్రామంలో కొలువై ఉన్న రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామ నవమి వేడుకల్లో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు దంపతులు పీటలపై కూర్చొని సీతారామ స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు.
మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించి సారిని సమర్పించారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ పిన్నమరాజు బాబ్జీరాజు, ఢిల్లీ నారాయణ, స్థానిక నాయకులు ఇందుకూరి రంగరాజు, మోకా రవి, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక బొంతు కనకారావు గోటుతో వలచిన తలంబ్రాల బియ్యాన్ని సీతారామ కళ్యాణంలో అందించడం జరిగింది. చక్కగా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి శ్రీ సీతారామచంద్ర స్వామి నమో నమః హరిద్రమే పూజయామి. ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం తీసుకోండి. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క నుదుటిన జీలకర్ర బెల్లం పరిశించామి. ఐశ్వర్యం ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యావాయ స్వాహ. కార్యక్రమాన్ని లోక కళ్యాణంతో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కేశన్కూర్ పాలెం శివార్ జయబుద్ధ నగర్లో శ్రీరాముని ఆలయం వద్ద ఇవాళ కళ్యాణం అంగరంగ వైభవంగా పిన్నవరాజు వెంకటపతిరాజు పెద్దన్నయ్య గారు ఆయన ఆధ్వర్యంలో కళ్యాణం జరుపుకుంటున్నారు. శ్రీరాజు పెద్దన్నయ్య గారు ఆయన ఎస్సీ గ్రామంలో కళ్యాణం పెట్టి మరి ఇక్కడ అందరినీ ఉత్తేజపరుస్తూ చాలా భక్తి శ్రద్ధలతో హిందూ మతాన్ని భక్తులు కూడా పాల్గొనాలి. ఐపోలవరం మండలం గుత్తినదేవి గ్రామంలో స్వయంభూ గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించి ఉన్న శ్రీ సీతారామాంజనేయ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని వేద పండితులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ పూజలలో ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ లంకలపల్లి దుర్గాదేవి, మునిరాజు, స్థానిక నాయకులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా భక్తులు సహకారంతో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఊరేగింపులో గరగా నృత్యాలు, బ్యాండ్ మేళాలు, కాళికా వేషాలు, కోలాట ప్రదర్శన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, అధిక సంఖ్యలో మహిళలు స్వామివారి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Yeah.
విశ్వసేనాభిర్సమాప్త్యర్థం శ్రోత్రవదిశ్యామదేశముదానామనాధర్యామే సస్తాం విశ్వసేనమావాహయామి విమలమావాహయామి శాంతమావాహయామి హరిమావాహయామి పట్టుకోండి విశ్వసేనం సర్వదప్రౌఢదేన్యాదినాదముద్రాచక్రే సమర్పయామి శ్రేణి పదావిదక్రమే విష్ణుపాదయోః పార్థం సమర్పయామి కృత్యేవ ప్రథమే సేదావిదక్రమే హస్తయోః అర్ఘ్యం సమర్పయామి 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 ఇప్పుడు తాళపాకు అందులో ఉంచండి ఏమో సమర్పయామి అని చెప్పినప్పుడల్లా మాకు పుష్పాలు సమర్పిస్తూ ఉండండి అక్కడ విష్ణుర్విచక్రమే విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః విష్ణుకర్మాణ వశ్యదయత అస్య పూర్వాప్యావనశేఖరనిష్టాయ స్వామినః ప్రీత్యర్థం అస్మిన్ గ్రామేశ్వరాణం భక్తదానం దశమన్నానాం చ వ్యాధేశ్వరవైద్యుర్భిక్షణోత్తరాజవైద్యుర్భిక్షణం రాజారాష్ట్రగమ్యదమానాచార్యకార్యప్రదారక శాస్త్రగోదేవధారిణే పూజమానః అభినంద్రావర్తమేనో హరణ్య పుష్ప గోవింద భక్తులు నూతన వస్త్రం సమర్పించే భక్తులు అందరూ సమర్పించవలసిందిగా ఆడవారు ఆంగళ సూత్రం కుంకుమ పూజ ఏకదా బ్రహ్మణభారతి మీ పేరు చెప్పండి. నానా విధ పరిమళ వస్త్రాక్షర
మీ చేతిలో నక్షత్రాలతోని 2 అగరత్తులు ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. మండల పరిధిలోని కొమరగిరి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు సుబ్బారావు బ్రహ్మత్వంలో జరిగిన స్వామివారి కళ్యాణంలో స్థానిక నాయకులు భూపతిరాజు, రవిరాజు, వెంకట సూర్య, సుజాత దంపతులు పీటలపై కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఐపోలవరం మండల పరిధిలోని కేసనకుర్రు పెద్ద చెరువు గట్టు గోదావరి రేవు వద్ద కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయం వద్ద అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 4 దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని బాజా భజంత్రీలు, మేళ తాళాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ సంఘం పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
ఆగండి దేవుడు పదమది ఎలా కూర్చో ఉండాలి నువ్వు కూడా పెట్టుకోవచ్చు ఆడలేదు మాడగా చెప్పకూడదు ఒత్తి వేయడం మొదలంటూ ఆడలు చేపట్టాలి చేస్తాడు అది ఓదామి పని చేస్తాడు ప్రభుదా వినియదో దాదాతున దేవగూత విధాన హలో 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 వీరాంజనేయ సన్నిలో లోక జన సంరక్షణార్థం పాణిగ్రహణం కలిసే పవిత్రేవహించే ముక్తే యజ్ఞేలి వర్తతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవం గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం పిల్లలకు మంచి ప్రణాళిక విలువలతో కూడిన విద్యను ఆధునిక విజ్ఞాన బోధన అందిస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ ప్రసంగించారు. రామచంద్రాపురం పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందిస్తున్న ఇంటరాక్టివ్ లెర్నింగ్ విధానం ఆధునిక ప్రపంచంతో పోటీపడే విధంగా అనుసరిస్తున్న విధానాలు చక్కగా ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వంచే ప్రవేశపెట్టబడిన ఎన్సీఈఆర్టీ ఒలింపిక్ యార్డ్ నీట్ కోర్సులలో 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు అమలు చేస్తున్నామని కరెస్పాండెంట్ బీఏఎస్ సరోజిని తెలిపారు. విలువలతో కూడిన విద్య, ఆధునిక విజ్ఞానం వైపు అడుగులు శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ లక్ష్యమని అన్నారు. అందరి ఆదరాభిమానాలతో రామచంద్రపురం పట్టణంలో రత్నంపేట నందు శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో పాల్గొన్న చిన్నారులు నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. Please smile. Please, all of you, please smile. Please, sir, please smile, all of you. Please smile. Daddy, all of you, please smile. My dear parents, well-wishers, friends,
print and electronic media. To everybody, good evening one and all. So I am waiting for the privilege day. So today I am feeling happy to see all the parents. So everybody is waiting for this day to be seated and enjoy with the children programs. Entire state no power at all. Now it's working on generator. So then also no problem at all. God has given nice weather to us. So outside also nice atmosphere, then AC. So God has given provision to us to enjoy with the weather and all this. Thank you very much. First of all, I want to request all my parents and teachers also. Appreciation will give more result than the everything. Actually, your forefather, my forefather generation is different. Our parents' generation is different. Our generation is different. Our children generation is different. మనం ఏంటంటే ఒకప్పుడు కొడితే తింటే చదువు వస్తుంది లేదా భయం వస్తుంది లేదా మాట వింటాడు అనే సూట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్రిషియేషన్ ద్వారా ప్రపంచంలో మనం ఏదైనా సాధించవచ్చు. నేను 100% నేను అందరికీ గట్టిగా చెప్తాను, పొగడండి. పొగడత ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. ఒకరోజు కూరగాయలు బాగా ఉన్నాయంటే మీ హస్బెండ్ మీరు పొగడేదనుకోండి, కూరగాయలు చాలా బాగున్నాయంటే నెక్స్ట్ డే అవసరమైతే హోల్సేల్ మార్కెట్ తెల్లవారు 4 గంటలు వేసే కూరగాయలు తెస్తారు. ఎందుకు అంటే మీరు పొగడేది కాబట్టి. అలాగే ఒకరోజు మీ భర్త గారు ఈరోజు కూర చాలా బాగుంది అంటే నెక్స్ట్ టైం మీరు ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆ కూర ఇంకా బాగా వండుతారు. ఎక్కడుంది అంటే ఇది పొగడత. కాబట్టి దయచేసి సభాముఖంగా నేను తెలియజేసేది ఏంటి అంటే పొగడత ద్వారా మనం అన్నీ సాధించవచ్చు. మన పిల్లలు కూడా మన పొగడత ద్వారా అన్ని విషయాల్లో మనం జయించవచ్చు అనే విషయం డంకాబాజీగా చెప్తున్నాను. తాళ్లరేవు మండల పరిధిలోని పిల్లంక గ్రామంలో రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వస్తాది హరిబాబు, సరిత దంపతులు పీటలపై కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు సహకారంతో స్వామివారి కళ్యాణాన్ని మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. अक्षर पूछेंगे आवाज़ों दयामी लोग गुरुमानों दयामी निकलों में पादयो हाथों दयामी हाथयो अग्निमत दयामी के राजमणि दयामी दयामी आओ पर जाने आओ पर परमात्मा
सर्वकं भारतमे पापं दुर्वाद स्वप्ननाशने मया च दासु मम सर्व अपराधान् क्षमध्वं सकल उपद्रवान् रक्षयित्व रामचंद्र स्वामिने नमो नमः प्रार्थना नमस्कारान् नमस्कृत्य वचिरामि अपराधपूर्वक प्रार्थना नमस्कारान् समर्पयामि सुस्मिता पूजितं मया एव अनुकोंడి परिपूर्णतया ध्यानावनदि षोडशोपचार पूजाचा भगवान सुखिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु लोक समस्त सुखिनो भवन्तु ఎప్పుడు కూడా నిరంతరం భక్తి కార్యక్రమాలు చేసేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించి మళ్ళీ కూడా నీ కళ్యాణం చేయించుకునేటువంటి ఇంకా వైభవోపేతంగా కూడా కళ్యాణం చేయించుకునేటువంటి మాకు అవకాశాన్ని కలిగించమని చెప్పి ఆ రామచంద్ర పరమ వారిని దండం పెట్టుకో. ముమ్మిడివరంలో వెంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. మార్చి 30న ప్రారంభమైన ఉత్సవాలు ఏప్రిల్ 8వ తేదీతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మశ్రీ రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్ను మహిళలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నాగరాజు, ఆలయ చైర్మన్ పెట్ట శివ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా రెండు చేతులతోటి అమ్మవారికి సాయం చూపించుకునేలాగా అందరూ కూడా మీరు నిత్యులతో అక్షతల కింద పుష్పం ముమ్మిడివరం మండలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడల సీతారాముల ఆలయాల వద్ద శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. చింతలమెరక గ్రామంలో గల శ్రీ రామాలయం వద్ద గ్రామస్తులు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. శ్రీ సీతారాముల తలంబ్రాలు ప్రసాదంగా తీసుకువెళ్లారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఐపోలవరం మండలం గుత్తెనదేవి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుబ్బరాజు, ఎమ్మెల్సీ రాజశేఖర్. ముమ్మిడివరం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు. భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.